అనంతమైన ఈ విశ్వంలో మనం చూస్తున్నది కేవలం గోరంత మాత్రమే. మన సనాతన ధర్మం ప్రకారం ఈ బ్రహ్మాండం 14 లోకాల కలయిక. వీటిని చతుర్దశ భువనాలు అంటారు. పైన వెలుగుతో నిండిన 7 ఊర్ధ్వ లోకాలు, కింద రహస్యాలతో నిండిన 7 అధోలోకాలు. ఈ అద్భుత ప్రయాణాన్ని ఇప్పుడు ప్రారంభిద్దాం. ఊర్ధ్వలోకాలు మొదటి భాగం. భూలోకం, మనం నివసించే ఈ భూమి. ఇది కర్మల నిలయం. ఇక్కడ చేసే పుణ్యమే పై లోకాలకు దారి తీస్తుంది. భువర్లోకం, భూమికి పైన సూర్యమండలం వరకు విస్తరించిన లోకం. ఇక్కడ సిద్ధులు, గంధర్వులు సంచరిస్తుంటారు. స్వర్గలోకం, ఇంద్రుడి పాలనలో ఉండే అప్సరసలు, దేవతల నివాసం. కేవలం పుణ్యం చేసిన వారికే ఇక్కడ చోటు దక్కుతుంది. మహర్లోకం, కోట్లాది ఏళ్లు జీవించే భృగువు వంటి గొప్ప మహర్షులు ఇక్కడ తపస్సులో ఉంటారు. ఊర్ధ్వలోకాలు అత్యున్నత భాగం. జనలోకం, బ్రహ్మదేవుని మానసపుత్రులు నివసించే చోటు. ఇది ఎంతో ప్రశాంతంగా, జ్ఞానోదయంతో నిండి ఉంటుంది. తపోలోకం, ఇక్కడ ఉండేవారు తమ తపశ్శక్తితో స్వయంగా సృష్టిని కూడా ప్రభావితం చేయగలరు. సత్యలోకం, ఇదే బ్రహ్మలోకం. సృష్టికర్త బ్రహ్మదేవుడు నివసించే అత్యున్నత లోకం. ఇక్కడికి చేరుకున్న ఆత్మకు మళ్లీ జనన మరణ చక్రం ఉండదు. అదే పరమపదం. అధోలోకాలు, కింది ప్రపంచం. ఇప్పుడు భూమికి కింద ఉన్న 7 లోకాలను చూద్దాం. ఇవి చీకటిగా ఉంటాయని అనుకుంటాం కాని ఇక్కడ స్వర్గాన్ని మించిన భోగాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. అతల లోకం, ఇక్కడ భౌతిక సుఖాలకు అంతు ఉండదు. వితలలోకం, శివుడు హాటకేశ్వరుడిగా కొలువై తన గణాలతో విహరించే లోకం. సుతల లోకం, విష్ణువు రక్షణలో భక్తాగ్రేసరుడైన బలి చక్రవర్తి పాలించే ధర్మబద్ధమైన లోకం. తలాతల లోకం, మాయా శిల్పీ మయుడు నిర్మించిన అద్భుత భవనాలు ఇక్కడ ఉంటాయి. పాతాళ రహస్యం, మహాతల లోకం, పడగలు విప్పిన భయంకరమైన సర్పాల నివాసం. రసాతల లోకం, బలవంతులైన దైత్యులు, నివాత కవచులు నివసించే శక్తివంతమైన లోకం. పాతాళ లోకం, అన్నిటికంటే అడుగున ఉండే లోకం. నాగుల రాజు వాసుకి మణుల కాంతితో ఈ లోకం ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ముగింపు. చూశారుగా, మన పురాణాల్లోని 14 లోకాల వైభవం. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన D9014 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ